Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Romans, chapter 5, verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. But God commendeth his love toward us in that while we were yet sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. This is a short verse from Paul's letter to the Romans gives us insight into the love of God. పౌలు రోమీయులకు రాసినటువంటి ఈ చిన్న పత్రికలో ఉన్న ఈ మాటలు దేవుని ప్రేమను గురించినటువంటి సంగతులు మనకు బయలుపరుస్తుంది. What is God's love like? దేవుని ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది? How does God love? దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు? Who does God love? ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు? Does he love me? నన్ను ప్రేమిస్తాడా? There are some verses in the Bible that hold more powerful than a nuclear bomb. బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, అది న్యూక్లియర్ బాంబు కన్నా కూడా శక్తివంతమైనటువంటి. This is one of those verses. ఈ వచనం అలాంటి వచనాల్లోనేది ఒకటి. These words are some of the most glorious in the entire Bible. కాబట్టి ఈ వచనాలు బైబిల్ అంతట్లో కూడా ఎంతో మహిమాయుక్తమైనటువంటి వచనాలు. If you are wondering about the love of God, this verse explains it. దేవుని ప్రేమను గురించి నువ్వు ఆశ్చర్యపోతా ఉంటే ఈ వచనము మనకు దాన్ని వివరిస్తుంది. My goal is to preach the gospel. నా గురి, నా లక్ష్యం ఏమిటిదంటే సువార్తను ప్రకటించటమే. Martin Luther, the great reformer, said, మార్టిన్ లూథర్ గారు గొప్ప సంస్కర్త అని ఏమన్నాడంటే, I preach the gospel to my people every week because they forget it every week. నా ప్రజలకి ప్రతి వారం సువార్త ప్రకటిస్తాను, ఎందుకంటే ప్రతి వారం వాళ్ళు మర్చిపోతారు కాబట్టి. We are forgetful people. మనం మర్చిపోయే వాళ్ళం. We are a proud people. మనం గర్విష్ఠులం కూడా. But we have a God who humbles himself to remind us of his love. అయితే మన దేవుడు ఎంత దీనుడు అంటే తన ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. He is not far from any of us. మనలో ఎవరికి కూడా ఆయన దూరంగా ఉండేవాడు కాదు. What Jesus did to save us is the most loving action that has ever taken place in the universe. యేసుప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ కార్యం అనేది ఈ విశ్వం మన రక్షించడానికి ఆయన చేసినటువంటి ఆ కార్యం ఈ విశ్వం అంతట్లో కూడా ఎవ్వరు చేయలేనటువంటిది. What took place on the cross was a once in historical event. సిలువలో జరిగినటువంటి ఆ కార్యము చరిత్రలో ఉండిపోయిన జరిగినటువంటి కార్యం అది. It has happened, but the effects of it are ongoing. అదైతే జరిగింది అది, కానీ ఇప్పుడు దాని ప్రభావం అనేది, దాని ఫలితాలు ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. It did not just change the history. History was created for it. అది కేవలం చరిత్రని మార్చడమే కాదు, కానీ చరిత్ర సృష్టించబడింది అక్కడ. And it did not just accomplish something in the past. అదేదో గతంలో ఏదో జరిగించేసింది అనేది కాదు, but has power to change the future also. భవిష్యత్తును కూడా మార్చగలిగే శక్తి గలది. There is nothing like that. అలాంటిది దానికి సాటి ఇంకోటి లేదు. But let us not lose the wonder of it. అయితే దానిలో ఉన్నటువంటి అద్భుతమైన సంగతిని మనం పోగొట్టుకోవద్దు. Let us not lose the taste for the beauty in the death of Christ on our behalf. మన పక్షంగా క్రీస్తు మరణం యొక్క ఆ సౌందర్యాన్ని మనం మర్చిపోకూడదు. Let us not lose the meaning of the cross. సిలువ యొక్క ఆ అర్థాన్ని మనం పోగొట్టుకోవద్దు. Let us be always treasured by our hearts. ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో దాన్ని నింపుకొని ఉండాలి. What do you believe about the love of God? దేవుని ప్రేమను గురించి నువ్వేమని నమ్ముతున్నావు? Most often we think about the love of God in two categories. అనేక పర్యాయాలు మనము దేవుని యొక్క ఆ ప్రేమను గురించి ఎక్కువ శాతం రెండు భాగాలుగా మనం ఆలోచన చేస్తాం. Either we are too good for it, that is we are not worthy. అంటే మనం దానికి యోగ్యులం కాదని గాని, and sometimes we are too bad for it, okay we are worthy. కొన్నిసార్లు మనము దానికి యోగ్యులమై ఉంటాం. But the truth is, సత్యం ఏమిటంటే we are actually worse than we think we are. వాస్తవంగా మనము ఏమైతే ఆలోచిస్తున్నామో దానికన్నా దౌర్భాగ్యులం మనం. We are more loved than we could ever imagine. మనం ఊహించనంతగా ప్రేమించబడేటువంటి వాళ్ళం. And that's what the Bible says about us. అది మన గురించి బైబిల్ చెప్తున్నమాట. So whether you are worthy or unworthy, that is not important. But you are loved by God more than you deserve. యోగ్యుడవా అయోగ్యుడవా నీవు అనే సంగతి అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు.
You are loved by God more than you deserve. నీవు ఆ యోగ్యతలకు మించి దేవుడు నిన్ను ప్రేమించినాడు. So what do you believe about the love of God? దేవుని ప్రేమను గురించి మరి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? We must have the right understanding. ఇక్కడ సరి అయినటువంటి గ్రహింపు మనకు ఉండాలి. So what is that? అదేమిటి? The third way to think about the love of God. దేవుని ప్రేమను గురించి మూడో విధానంలో ఆలోచన చేసేది అదేమిటి? It is the gospel way. అది సువార్త విధానం, which tells us we are too bad for his goodness. కాబట్టి ఆయన యొక్క మంచితనానికి మనం నోచుకోలేని వారమే. And we can have him anyway through the life, death and resurrection of Jesus. కాబట్టి యేసు ప్రభువారి యొక్క జీవితము, మరణము, భూస్థాపన, పునరుత్థానాల ద్వారా ఆయనను మనం కలిగి ఉండగలం. We can have his love. ఆయన ప్రేమను పొందగలం. The gospel humbles the proud and lifts the humble. సువార్త మరి గర్విష్ఠులని అది దీనులుగా చేస్తుంది, దీనులను అది హెచ్చిస్తుంది. And the love of God is transformative. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనేది మార్పు చెందింపజేసేది. We don't deserve it, yet we can have it. మనం దానికి యోగ్యులమే కాదు, కానీ అయినను మనం పొందవచ్చు దాన్ని. We need it to live. మనము బ్రతకడానికి అది మనకు అవసరమైంది. And he gives it to us without cost. కాబట్టి దానికి ఏ క్రయము వెల చెల్లించకుండానే మనకి ఇస్తాడు ఆయన. What we think about the love of God will determine everything about how we live. కాబట్టి మనం ఏ రీతిగా జీవిస్తున్నాం అనే దానిపైనే దేవుని ప్రేమ అనేది ఏమిటిదో మనకు అర్థమవుతుంది. See what you think about the love of God. దేవుని ప్రేమను గురించి నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు? That will determine everything about how we live. అది మనం ఎట్లా జీవిస్తాం అనేది అదే నిర్దేశిస్తూ ఉంటుంది. And what kind of love does God have for us? మరి దేవుడు ఏ రకమైన ప్రేమని మన ఎడల చూపించాడు? It is written here. ఇక్కడ రాయబడిన మాట. But God shows his love for us in that while we were still sinners, Christ died for us. అట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. So your life also includes the story of sacrificial death on your behalf. కాబట్టి నీ జీవితం కూడా నీ పక్షంగా ఎంతో త్యాగ సహితమైనటువంటి ఆ ప్రేమ మరణం ఉందో చూపించబడిన దాంట్లో God died for you. దేవుడు నీ కొరకు కూడా మరణించాడు. You are loved so much that God was willing to nail his own son to a cross to gain you back. నువ్వు ఎంతగా ప్రేమించబడిన వ్యక్తి అంటే నిన్ను మరలా తన యొద్దకు తీసుకొని రావాలి, పొందుకోవాలని తన కుమారుని శిలువ మీద మేకులతో కొట్టినాడు ఆయన. My prayer for us today is మన కొరకైన నా ప్రార్థన ఏమిటిదంటే that every single one of us understand and fully convinced that God loved us. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒప్పుదలకి రావాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని. Truly the way to salvation is not in what we do. నిజంగా రక్షణ పొందడానికి మార్గం మనం ఏమి చేస్తున్నామో దానిని బట్టి కాదు, but in whom we trust. ఎవరి యందు మనం నమ్మిక ఉంచుతున్నామో ఆయనను బట్టి. What do you believe about the love of God? దేవుని ప్రేమను గురించి నువ్వేమని నమ్ముతున్నావు? Your answer determines your fate. కాబట్టి future. నీవిచ్చే జవాబే నీ భవిష్యత్తు అంతా కూడా దానిపైన ఆధారపడింది. Paul tells us here that God has shown us his love in the death of Christ. పౌలు చెప్తున్నాడు కదా, క్రీస్తు మరణాన్ని బట్టి మరణంలోనే దేవుని ప్రేమ మనకు చూపించాడు. The one who created the heavens and the earth. భూమి ఆకాశములను సృష్టించినవాడు. The one who rules over all the earth. నుండి భూలోకం అంతటిని కూడా పరిపాలిస్తున్నవాడు. And everything he is ruling. సమస్తమును ఆయన ఏలుబడి చేస్తున్నాడు. The one who is in the heavens and does whatever he pleases. కాబట్టి ఆకాశమందు పరలోకంలో తనకి ఇష్టం వచ్చినది అంతా కూడా జరిగించేవాడు. This one has shown his love to us in the death of his only son. తన యొక్క ఏకైక కుమారుని యొక్క మరణమునందు ఆ ప్రేమను మనకు చూపించినాడు. John 3:16 rings in our ears. యోహాను సువార్త 3:16 మన చెవులలో అది మ్రోగుతున్నది. For God so loved the world that he gave his only son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుని మనకు కరుణించాడు. This verse explains what Jesus said in John 15:13. ఈ వచనం యోహాను సువార్త 15:13లో ఏం చెప్పబడింది అది ఇక్కడ వివరించబడింది. He was talking to his disciples. తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. Greater love has no one than this, that someone lay down his life for his friends. 15:13. యోహాను సువార్త 15:13 వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. What Jesus said in John 15. యేసు ప్రభువారు యోహాను సువార్త 15 ఏమని చెప్పినారు? And the same thing whatever he said he accomplished on the cross in John 19. ఆయన ఏది చెప్పినాడో యోహాను సువార్త 19 అది శిలువ మీద జరిగించినాడు. And Paul explains it in Romans 5. వాటిని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5 వివరిస్తున్నాడు. So this is the most important story the world has ever known. కాబట్టి ప్రపంచము తెలుసుకోగలిగినటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఇది. The scale of this sacrifice is still being weighed today. It got so much value. చూడండి, ఆ ప్రేమ, ఆ త్యాగము, దాని ఎంత పరిమాణం అంటే అది ఇప్పుడు కూడా అది ఎంతో విలువైనదే. In fact, for all eternity we will see that the cost and the
price do not seem to balance. వాస్తవంగా నిత్యత్వం వరకు కూడా దాని కొరకు ఏ వెల చెల్లించబడిందో అది మనం దాన్ని లెక్కించలేం మనం. See, what we paid and what we received, it cannot be balanced. చూడండి, మనం చెల్లించింది మనం ఇచ్చింది దానికి సమానం కాదు అది. But this is the glory of the gospel. ఇది సువార్త యొక్క మహిమ This యొక్క is a సువార్త. surprising gospel. ఇది ఎంతో ఆశ్చర్యపరిచే సువార్త. Romans 5:8 explains this surprising gospel by revealing how God shows his love to us in a surprising way. రోమా 5:8 ఎంత ఆశ్చర్యమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని ప్రేమించాడు అనే దానికి ఆశ్చర్యపరిచేటువంటి సంగతి ఇక్కడ. In a surprising way, this surprising love is shown to the surprising people at a surprising cost. కాబట్టి ఆశ్చర్యపరిచేటువంటి ఈ ప్రేమ ఆశ్చర్యపరిచేటువంటి విధానంలో చెల్లించబడినటువంటి క్రయము ద్వారా ఈ ప్రజలను ఆశ్చర్యపరిచేదిగా ఉంది. Firstly, మొదటిదిగా God shows his love in a surprising way. దేవుడు తన ప్రేమను ఎంతో ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఆయన కనపరిచాడు. Do you realize the way in which God is loving you? ఏ రీతిగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో నువ్వు గ్రహిస్తున్నావా? He never stopped with words. ఆయన మాటలతోనే ఆపివేయలేదు He ఆయన. does not stop with parting seas. By dividing the seas, his love is not stopped. చూడండి, ఆయన సముద్రాలను విభాగించడంతో ఆయన ప్రేమ అంతటితో He ఆగిపోలేదు. does not stop at the pillar of fire or the clouds of glory. చూడండి, ఆ అగ్ని స్తంభము లేదా మేఘ స్తంభం మహిమా స్తంభముతోనే ఆయన ప్రేమ ఆగిపోలేదు. He does not stop with breaking down the walls of Jericho. ఎరికో గోడలు ఎడుకో ప్రాకారాలు కూల్చివేయడంతో పాటు ఆయన ఒక ప్రేమ ఆగిపోయేది At కాదు. the sound of the trumpets, the walls are broken. చూడండి, ఆ బూర శబ్దం చేసినప్పుడు ప్రాకారాలు కూలిపోయినాయి. He does not stop with voices from heaven or angels standing before us. కాబట్టి ఆ ఆకాశం నుంచి వచ్చే స్వరము మన ఎదుట నిలబడే దేవదూతలు అంతటితో ఆ ప్రేమ ఆపివేది Oh, the కాదు. love of God is not stopped with a promise. దేవుని యొక్క ప్రేమ వాగ్దానాలు చేయడంతో ఆయన ఆగిపోయింది He కాదు. does not stop his love by giving us a king. మనకి ఒక రాజుని ఇచ్చి అంతటితో ఆయన ప్రేమను He ఆపించాడు. does not stop it with a nation. ఆయన ఒక జాతిని ఒక దేశం ఇచ్చి మన ప్రేమను He does ఆపలేదు. not stop his love with only one people group. కాబట్టి ఒక కోవకు చెందిన వారికి ఆయన ప్రేమ చూపించి ఆపివేయలేదు. He does not stop his love with perfect teaching or with amazing miracles. పరిపూర్ణమైనటువంటి బోధనలు అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు చేయడంతో ఆయన ప్రేమ ఆగిపోలేదు. No, not at all. కాదు కాదు. He stops with the death of the son on the cross. ఆయన కుమారుడు శిలువ మీద మరణంతో అక్కడ ఆపినాడు ఆయన. And God the Father loves so intensely that he could not give anything less than the absolute best that he had to offer himself in the person of Lord Jesus. తండ్రి అయిన దేవుడు ఎంతగా ఆయన ప్రేమించాడంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ వ్యక్తిత్వంలో ఆయనని మరణానికి అప్పగించడంతో పాటు చూపించాడు ఆయన. And what greater love is there? కాబట్టి అంతకు మించినటువంటి గొప్పదైన ప్రేమ ఇంకేదైనా ఉంటుందా? Isn't that surprising to you? ఇది నిజంగా నేను ఆశ్చర్యపరిచేదిగా లేదా? Secondly, రెండవది, God shows his love to a surprising people. దేవుడు ఆశ్చర్యపోయేటువంటి ప్రజలకి తన ప్రేమను చూపించాడు. To whom? ఎవరికి? He shows his love to sinners. అంటే పాపులైన వారికి తన ప్రేమను కనపరిచాడు. The text is very plain. ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భం ఈ భాగం ఎంతో తేటగా స్పష్టంగా While ఉంది. we were yet sinners, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, our sins are not mistakes. అంటే మన పాపములు అనేవి ఏదో తప్పిదాలు పొరపాట్లు కాదు. We like to use that word, oh, it is, I am mistaken. ఆ మాట మనం ఎట్లా ఉపయోగిస్తాం? ఏదో పొరపాటు అయిపోయింది అన్నట్టు చెప్తాం. Every one of us has done something that we don't even want to think about. మనలో ప్రతి ఒక్కరము కూడా మనం చేసినటువంటి ఈ పాపం గురించి కనీసం మన ఆలోచన కూడా మనం చేయం. Whatever we have done, మనం చేసింది, మనం ఏమైతే చేసినామో, we never thought that we will do like that. Such grievous sins we have అంటే committed. మనం ఇట్లా చేస్తామనేది ఎప్పుడు అనుకోలేదు కూడా. అంత ఘోరమైనటువంటి పాపం మనం చేసింది. నేనా ఈ పాపం have I done like this? నేను ఇట్లా చేసినానా? So we wonder at our own sins. మనం చేసిన పాపాన్ని బట్టి మనమే ఆశ్చర్యపోతాం. And yet God looks down at us in that condition, in that sin, and says, I have died for that sin also. అయినను దేవుడు ఆ స్థితిలో, ఆ దిగజారిన స్థితిలో ఉన్న మనల్ని చూసి ఆయన అంటాడు కదా, అవును నేను నీ కొరకు మరణించి నిన్ను ప్రేమిస్తున్నా. I died for that sin also. ఆ పాపం కొరకు కూడా నేను మరణించాను. Now you are free. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు. Thirdly and finally, మూడవది ఆఖరిది, and God shows his love to us at a surprising cost. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆ క్రయం ఆశ్చర్యపరిచేటువంటి క్రయం. Why did Jesus die for us? ప్రభువారు ఎందుకు మన కొరకు చనిపోయాడు? The simple answer is because he loved us, and to love us
till the end he had to die. సామాన్యమైనటువంటి విధానంలో చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తాను ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించినాడు. So before I close, dear brothers and sisters, ప్రియ సహోదరి సోదరులారా, ముగించే ముందు the main question is, ప్రధానమైన ప్రశ్న have ఏమిటంటే, you experienced this unique agape love in your life? నీ జీవితంలో ఇంత విశిష్టమైనటువంటి అగాపే ప్రేమని అనుభవించావా? For that you need not pay anything. దీని కొరకు నువ్వు చెల్లించవలసింది ఏమీ లేదు. Come to Jesus as you are. నువ్వు ఉన్న పాటున యేసు చెంతకు రావాలి. Confess your sins and be washed by his precious blood. నీ పాపంలో ఒప్పుకోవాలి, ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడాలి. God knows that you are a sinner. నీవు పాపివి అని దేవుడికి తెలుసు. That's why when we are yet sinners, he died for us. అందుకనే మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు ఆయన మరణించాడు. Oh, this morning may God help you to take the right decision. ఈ ఉదయకాలం దేవుడు నువ్వు సరైన నిర్ణయం తీసుకునేలాగా దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for thy love. దేవా మీ ప్రేమను బట్టి వందనం చెల్లిస్తున్నాం. Thou art a loving God. దేవా నువ్వు ప్రేమగల దేవుడు. Thy love is everlasting love. నీ ప్రేమ శాశ్వతమైనది. Before we were born, thou hast died for us. మేము పుట్టక మునిపే నువ్వు మా కొరకు మరణించావు. What a love it is. ఎంతటి ప్రేమ It ఇది. is an unchanging love. ఇది మార్పు చెందని ప్రేమ. It is agape love, that is selfless love. ప్రభా ఇది అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. It is an unparalleled love. ఓ ప్రభా ఇది దేన్ని పోల్చదగినది కాదు. We cannot compare this love with ఈ anything. ప్రేమని దేనితోనూ కూడా మేము సాటి చేయలేము. Your love has not stopped at the time of creating the heavens and earth. ప్రభా భూమి ఆకాశం సృష్టించడంతో నీ ప్రేమ అక్కడికి ఆగిపోలేదు. Oh, by performing some miracles, oh Lord, your love has not stopped. ఏవో కొన్ని అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగించడంతో పాటు నీ ప్రేమ ఆగిపోలేదు. But thy love has gone till you die on the cross. అయితే నీ ప్రేమ శిలువ మీద మరణించేంత వరకు కూడా ఉండిన You ప్రేమ. have given thyself for me, for us, on the cross of Calvary. దేవా నిన్ను నీవు కల్వరి శిలువ మీద నా కొరకు మా కొరకు అర్పించుకున్నావు. At the same time, who are we? అదే సమయంలో మేము ఏ పాటి వారమే? We are not good people. మేము మంచి వాళ్ళం కాదు. We are not great people. దేవా మేము గొప్ప వాళ్ళం కాము. We are sinners. మేము పాపులమే. And what a cost you paid. దేవా దానికి ఎంత క్రయం చెల్లించినావు. Today we are not purchased by gold and silver. ఇది నాన్న మేము వెండి బంగారం చేత కొనబడిన వాళ్ళం కాము. As Peter writes, by the precious blood of Lord Jesus. పేతురు రాసిన అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మేము విమోచించబడిన వారు. Not only you have forgiven us, but you have freed us. నువ్వు మమ్మల్ని క్షమించడం మాత్రమే కాకుండా మమ్మల్ని స్వేచ్ఛ స్వతంత్రులుగా చేశావు. Not only you have freed us, you have brought us into the fellowship of thy Son. మమ్మల్ని స్వతంత్రులుగా చేయడం మాత్రమే కాకుండా నీ కుమారుని యొక్క సహవాసంలోనికి తీసుకొని What a వచ్చినావు. love it is. ఎంతటి ప్రేమ ఇది. O Lord, we were sinners. దేవా మేము పాపులమై ఉంటిమి. But O Lord, today we can call the Holy God as our Father. What a wonderful relationship into which thou hast brought us. అయితే ఇది నాన్న పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడిని మేము మా తండ్రి అని సంబోధించే ఎంత అద్భుతమైనటువంటి ఈ సహవాస బాంధవ్యంలోనికి తీసుకొని If వచ్చాను. anybody has not witnessed this love in their own lives, ఒకవేళ ఎవరైనా ప్రభా ఈ ప్రేమ వారి జీవితంలో ఇంకా అనుభవించకుండా ఉంటే today they may confess their sins. ఇది నాన్న వారి పాపములు ఒప్పుకొందురుగా, Hand over their life to you. వారి జీవితాలని మీకు అప్పగించుదురుగా, By being washed by thy precious blood, they may continue as thy children. ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడట ద్వారా ప్రభా మరి నీ పిల్లలుగా వాళ్ళు కొనసాగుదురుగా. Guide us throughout this day. దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the loving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.